బిడ్డ హాథ వజ్ర ఓ ధ్వజా బిరాజై కాంధే మూంజ జనేవు సాజై అంటే ఏంటో తెలుసా? నా ఒక చేతిలో వజ్రం లాంటి గద, మరో చేతిలో విజయానికి గుర్తుగా ధ్వజం ఉంటుంది. ఉదాహరణకు, గద అంటే నీ సంకల్ప బలం, ధ్వజం అంటే నీ గమ్యం. నీ సంకల్పం బలంగా ఉంటేనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఇక నా భుజంపై ఉన్న జంధ్యం క్రమశిక్షణకు ప్రతీక. శక్తి ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే అది వ్యర్థం. ఇక రెండో పద్యం. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగబందన. నేను సాక్షాత్తు ఆ పరమశివుడి అంశతో కేసరిపుత్రుడిగా జన్మించిన తేజస్సుని. నా ఈ ప్రతాపాన్ని లోకమంతా పూజిస్తుంది. దీని అసలర్థం ఏంటంటే, నీ పనిలో నువ్వు నిజాయితీగా కష్టపడి పనిచేస్తే నీ ప్రతిభను ఈ ప్రపంచం మొత్తం గుర్తించి గౌరవిస్తుంది. గుర్తుంచుకో, బలంతో పాటు సంస్కారం ఉన్నవాడే అసలైన విజేత. మరి రేపు పార్ట్ 6లో నా విద్యా విశేషాలు, ఆ శ్రీరాముడి పట్ల నాకున్న భక్తి రహస్యం ఏంటో చెప్తాను. ఈ ప్రయాణంలో నాతో నడవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయి.